నాడు మతి పూర్తిగా చెడిపోయింది మానవులకు. మతి లేని స్థితిలో గతి తప్పిన పూజలు చేస్తున్నారు. భూమి నీరెవరిచ్చారు, గాలి వెలుగెవరిచ్చారు, ఆకాశంలో నక్షత్రముల అంతం లేని లోకాలు, నిత్యము సత్యము ఆ పరమాత్ముని అద్భుత సృష్టి ఇది. బొమ్మలు చేశాయా, మనుషులు చేశారా? అంతము లేనటువంటి లోకాన్ని ఎవడు సృష్టించాడనే జ్ఞానము మానవులకు ఉన్నదా? ఆ జ్ఞానము కలిగితే అప్పుడు దేవుడు ఉన్నాడు, అందుకే ఇవన్నీ పుట్టించాడని తెలుసుకుంటాడు. ఈ మనుష్యులను, బొమ్మలు, ఈ బాబాలు, వాళ్ళు వీళ్ళు వీళ్ళంతా మనుష్యులు, వీళ్ళ చేత ఏమీ కాదని తెలుసుకునే వరకు వీళ్ళకు జ్ఞానము లభించదు. భూమి, చంద్రుడు, నక్షత్రాలు ఏ ఆధారము లేక అంతరిక్షములో తిరిగే గ్రహముల ఎవ్వడు తిప్పుచు ఉన్నాడు. గ్రహముల మధ్యన దూరం వందల కాంతి సంవత్సరాలు. ఇవన్నీ కలిసి దేవుని విశ్వరూపం. ఇది విశ్వరూపం అంటే ఇది తలకాయలు, ఇన్ని పాములు పెట్టుకొని ఉన్నాడని కాదు. అంతా బ్రహ్మమయం. బ్రహ్మలో ఇది ఒక భాగం, అంతకు పైనొక లోకం. మూడంతల బ్రహ్మములోన ముక్త జీవుల లోకమది. అంతటి గొప్ప ఆ పరమాత్ముని కన్నులు చూడవులే, జ్ఞానము చూచునులే మూడవ నేత్రమదే. ఎంతకాలము ఈ సాయిబాబా గాళ్ళు, సాధుగాళ్ళు, సన్యాసిగాళ్ళు, స్వామీజీలు వీళ్ళ రాళ్లను, బొమ్మలను పట్టుకొని ముక్కి ఆ తలకాయలు కొట్టుకొని, టెంకాయలు కొట్టుకొని ఎంతకాలం ఉంటే ఏం బాగుపడతారు? ఎప్పటికీ బాగుపడరు, జ్ఞానం లభించదు అని మనకు వేదాలు చెబుతున్నాయి. భగవంతుడు ఏం చెప్పాడు? నన్ను తప్ప నా హృదయ స్థానంలో మరి ఎవరిని ఉంచకండి. మీరు వేరే ఇతర ఏ విషయాన్ని కూడా తెలుసుకొనకండి, వినకండి, ఎవరి మాటలు వినకండి అని చెబుతున్నాడు. సత్యార్థ ప్రకాశంలో ఉన్నవి కావలిస్తే చదివి తెలుసుకోండి. అంత ప్రస్ఫుటంగా చెబుతున్నాడు దేవుడు. అటువంటి చెప్పిన మాటలు, దేవుడు చెప్పినటువంటి వినకుండా మనుషులు చెప్పిన ఆచారాలు చేయడం వలన మనము జీవితాలు నాశనం చేసుకుంటాము, ఈ జన్మలు పోగొట్టుకుంటామని చెప్పేసి మీకందరికీ మనం చేసుకుంటూ ఇంతతో